నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. भारत माता की ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925లో విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ కు ఎందుకు ఆదరణ తగ్గడం లేదు? సమాజ పోకడలను ఒడిసి పట్టుకోవడంలో ఆర్ఎస్ఎస్ సక్సెస్ అయినట్లేనా? ఆనాటి నుంచి నేటి వరకు ఆర్ఎస్ఎస్ లో మార్పులకు ఎవరు కారణం? ఎక్కువ కాలం ఒడిదుడుకులను తట్టుకుని ఇంకెంత కాలం నిలబడగలదు? నేటి తరానికి మార్గదర్శకంగా మారుతున్న ఆర్ఎస్ఎస్ పై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं महामङ्गले पुण्यभूमे त्वदर्थे पतत्वेशकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरन् రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రారంభించి శతాబ్ది కాలం కావస్తోంది. ఒక సంస్థ ఇంత సుదీర్ఘంగా ఉండగలుగుతుందంటే ఇది ఎంతో గొప్ప విషయమే. 1925లో విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించారు. ఏదైనా ఒక సంస్థను ఎక్కువ రోజులు సమాజం ఆదరిస్తుందంటే అది ఆ సమాజ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని అర్థం. అదే విధంగా ఒక సంస్థ సుదీర్ఘకాలంగా నడుస్తోందంటే ఆ సంస్థలో ఉండే ప్రతి చిన్న అంశం బలంగా ఉండాలి. ఆ చిన్న విషయం కూడా ఆ సంస్థ సిద్ధాంతాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. అది సమాజ వికాసానికి ఉపయోగపడాలి. అప్పుడే ఆ సంస్థ ఎక్కువ కాలం ఒడిదొడుకులను తట్టుకుని నిలబడగలుగుతుంది. ఆర్ఎస్ఎస్ కు ఆ బలమైన కేంద్రమే శాఖ. సంఘ శాఖల్లో ప్రతి ఒక్కరికి బోధించే ముఖ్యమైన విషయం భారతదేశం ఒక హిందూ రాష్ట్రం. వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలు, వారు ప్రవర్తించే తీరుతెన్నుల ద్వారా ఐక్యత అనే బలమైన అవగాహనతో భారతదేశం విరసిల్లుతోంది. భారతదేశ సంస్కృతి జ్ఞానాలను ఒక పరంపరగా తరతరాలకు అందించే సాంప్రదాయం ఉంది. అది హిందూ సంస్కృతిగా గుర్తింపబడుతుంది. ఈ విలువలను ప్రతీకలను రక్షించుకోవడం, పెంపు చేయడమే అత్యంత ప్రాధాన్యం వహించే కార్యం. భారతదేశ చరిత్ర సంస్కృతి పట్ల గౌరవం కలిగి ఉండడం, ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక కాలానికి తగ్గట్లుగా మలుచుకోవడం, దేశహితమే ప్రధానం అనే భావన అలవర్చుకోవడం కీలకం. భారతదేశ ఐక్యత సమగ్రత అనే శ్రేష్ఠ భావన దీని నుంచే లభిస్తుంది. ఇదే అఖండ భారత్ లేదా జాతీయ సమగ్రత భావ సందేశం. प्रभो शक्तिमन हिंदू राष्ट्रांग भूता प्रभो शक्तिमन हिंदू राष्ट्रांग भूता इमे सादरं त्वां नमामो वयं इमे सादरं त्वां नमामो वयं. సమాజంలో కులం, మతం, ధనం ఆధారంగా తారతమ్యాలు కాని, పక్షపాతాలు కాని ఉండకూడదని సంఘం విశ్వసిస్తోంది. హిందూ సంస్కృతిలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. అది ఒక గర్వకారణం కూడా. ఆ ప్రాతిపదికపైనే ప్రపంచ స్థాయిలో పరస్పర సహకారం, గౌరవం, శాంతి సాధించడం ముఖ్యమనే సందేశాన్నిస్తుంది ఆర్ఎస్ఎస్. సమాజ సేవకు శాఖ పద్ధతి ఒక జగన్నాథ రథం వంటిది. సమాజపు అవసరాలను గుర్తించడమే కాక స్పందించే గుణాన్ని కలిగి ఉంటుంది. వ్యక్తితో వ్యక్తి పరిచయం ద్వారా మాత్రమే సంఘాన్ని నిర్మించడం, సమాజంతో కలపడం అనే ప్రక్రియ అద్భుతమని శాఖ విశ్వసిస్తోంది. వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్న వారు వారి గమ్యాలకు చేరేలా ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉపయోగపడతాయో అలాగే సంఘ క్రమశిక్షణ కూడా విభిన్న వర్గాల వారు కలిసి పనిచేసేలా, కలిసి ముందుకు సాగేలా చేస్తోంది. అందుకే ఆర్ఎస్ఎస్ సామాన్య ప్రజల సంస్థగా తయారు కాగలిగింది. ఒకరి నుంచి మరొకరికి దేశంలో చాలా సహజంగా వేగంగా విస్తరించింది. సంస్థ ఆలోచన ధోరణి సామాన్య ప్రజల సాధారణ నిరాడంబరతకు దగ్గరగా ఉంటుంది. దేశంలో సమాజంలో మార్పు రావాలంటే సామాన్య ప్రజల ద్వారానే సాధ్యమని సంఘం గట్టిగా నమ్ముతోంది. సాధారణ ప్రజలకు అర్థమయ్యే సామాన్య అంశాలు, అవసరమైన విలువల గురించే సంఘం ఆలోచిస్తుంది. అందుకే ఒకసారి సంఘంలో చేరిన వ్యక్తి తన జీవితాంతం స్వయం సేవక్గా మిగిలిపోవాలని కోరుకుంటుంది. మంచిగా ఉండు, ఇతరులకు మంచి చేసే చర్యల ద్వారా ఆ మంచిని సమాజం అంతటికీ పంచు. అందుకే ఈ ఆధునిక కాలంలో కూడా జీవితపు విలువలు నేర్చుకోవడం కోసం తమ పిల్లలు ఆర్ఎస్ఎస్ శాఖకు హాజరవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. స్వయంగా అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను శాఖకు తీసుకొచ్చి వదిలి వెళ్తున్నారు. శాఖకు వెళ్తున్న తమ పిల్లలు వారి నిజ జీవితంలో ఆచరించే మంచి నడవడిక, దేశభక్తి చూసి వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి.
కుల, వర్గ, ప్రాంత రాజకీయ పరిధులను అతిక్రమించి సంఘాన్ని ప్రారంభించిన డాక్టర్ జీవిత పనితీరు ఎంతో అద్భుతం. నాగపూర్లో మొట్టమొదటి శాఖ ప్రారంభమైన మొహితవాడ మైదానంలోని శాఖకు నాటి అసెంబ్లీ స్పీకర్ శ్రీ విఠల్ భాయ్ పటేల్ సందర్శించి ఇంతవరకు ఎక్కడ చూసినా చైతన్యం లేని సంస్థలే నాకు కనిపించాయి, కానీ ఇక్కడ మాత్రం దేశభక్తి ప్రపూరితులు, సహనశీలురైన ధీరులను మొట్టమొదటిసారిగా చూస్తున్నానని ప్రశంసించారు. अजय्यांच विश्वस्य देहीश शक्तिम् अजय्यांच विश्वस्य देहीश शक्तिम् सुशीलं जगत्येन नम्रं भवेत्. దేశాన్ని పరిరక్షించాలంటే దేశ సంస్కృతిని కాపాడాలని నమ్మిన వ్యక్తి ఆయన. సమాజ హితం గురించి ఆలోచించే వ్యక్తులు చిన్న చిన్న గ్రామాల నుంచి దేశం మొత్తం తయారు కావాలని ఆకాంక్షించారు. ఇదే లక్ష్యంతో మహాయజ్ఞం మొదలుపెట్టి ధర్మం కోసం, దేశం కోసం పాటుపడే లక్షలాది మంది స్వయం సేవకులను తయారు చేశారు. ఆయనే డాక్టర్ హెడ్గేవార్. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ చేసిందేంటి? ఆయన అనుకున్నదే ఇప్పుడు ఆర్ఎస్ఎస్. పాడారు. దాంతో ఆయన్ను పాఠశాల నుండి బహిష్కరించారు. చిన్నప్పటి నుండి హెడ్గేవార్లో దేశభక్తి స్పష్టంగా కనిపించేది. అది 1897 జూన్ 22 విక్టోరియా రాణి 60వ పట్టాభిషేక వార్షికోత్సవం. కానీ ఒక 8 ఏళ్ల బాలుడు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాడు. పాఠశాలలో జరిగిన వేడుకల్లో పాల్గొనకుండా ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆ బాలుణ్ణి చూసి సోదరుడు, నీకు మిఠాయిలు ఇవ్వలేదా అని ప్రశ్నిస్తే, మన సాంప్రదాయాలను నాశనం చేసిన ఈ బ్రిటిష్ వాళ్ల వేడుకలను మనమెలా జరుపుకోగలం అంటూ ఆ బాలుడు ఎదురు ప్రశ్నించాడు. అతడు ఎవరో కాదు, హెడ్గేవార్. బివి దేశపాండే, ఆర్ఎస్ రామస్వామి రచించిన డాక్టర్ హెడ్గేవార్
ది ఎపిక్ మేకర్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని రాశారు. ఈ ఘటనతో ఆయనలో హిందూ జాతీయవాదం ఎంత గొప్పగా ఉందో స్పష్టమవుతోంది. మెట్రికులేషన్ అనంతరం వైద్య విద్య కోసం హెడ్గేవార్ కలకత్తాకు వెళ్లారు. 1915లో వైద్య విద్య పూర్తి చేసుకుని నాగపూర్కు తిరిగి వచ్చారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనో హాస్పిటల్ను ప్రారంభించి డబ్బు సంపాదించుకోవాలనో అనుకోలేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడమే ఆయన లక్ష్యం. అయితే ఆయనకు విప్లవకారుల కార్యకలాపాలపై సదాభిప్రాయం లేదు. కేవలం కొందరు బ్రిటిష్ అధికారులను చంపినంత మాత్రాన బ్రిటిష్ పాలకులు దేశాన్ని వీడిపోరని భావించారు. అందుకే స్వాతంత్ర ఉద్యమ కాంక్షను ప్రజల్లో రగిల్చాలనుకున్నారు. 1916లో లోకమాన్య తిలక్కు బ్రిటిష్ ప్రభుత్వం 6 ఏళ్ల జైలు శిక్షను విధించింది. స్వాతంత్రం నా జన్మ హక్కు అంటూ తిలక్ చేస్తున్న నినాదం ప్రజల్లో ఉత్తేజాన్ని రేకెత్తించింది. ఇదే స్ఫూర్తితో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హెడ్గేవార్ తీవ్రమైన ప్రసంగాలను చేయడం ప్రారంభించారు. దాంతో ఆనాటి పాలకులు ఆయన్ను 1 ఏడాది పాటు జైల్లో పెట్టారు. 1922 జూలై 12న జైలు నుండి విడుదలయ్యారు. ఆ తరువాత 3 ఏళ్లకే ఆయన ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. 1936లో సంఘ్ మహిళా విభాగం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రసంగిస్తూ ప్రజల మద్దతును కూడగట్టడం ప్రారంభించారు హెడ్గేవార్. సంఘ్ శాఖలను ప్రారంభించడం కోసం కాశీ, లక్నో తదితర ప్రాంతాలకు తన అనుచరులను పంపారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం సందర్భంగానూ హెడ్గేవార్ జైలుకు వెళ్లారు. ఆర్ఎస్ఎస్ స్థాపన వెనుక ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రభావం ఉంది. ముస్లింల దండయాత్రలతో ఈ దేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. ముస్లిం రాజులు రాజ్యాధికారాన్ని చేజెక్కించుకుంటూనే పెద్ద ఎత్తున మత మార్పిడులకు పాల్పడ్డారు. భారత్ ఒక ఉపఖండమని, ఇది ఒక దేశం కాదు, జాతి కాదనే సిద్ధాంతాన్ని ప్రబలంగా ప్రజల్లో నాటేందుకు ప్రయత్నించారు. ఈ సిద్ధాంతాల ప్రభావానికి లోనై ఉదారవాద మేధావి వర్గం పుట్టుకొచ్చి దేశ సమగ్రతకు సవాలు విసిరింది. వీటన్నింటినీ అధిగమించేందుకు హిందూ సమాజం సంఘటితం కావడానికి హెడ్గేవార్ పూనుకున్నారు. దేశమంతటా దేశం హితం కోసం ఫస్ట్ నుండి ఆర్ఎస్ఎస్ సమాజ సేవలో ముందుంటుంది. భారత్, చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధంలో ఆర్ఎస్ఎస్ ఎంతో సేవ చేసింది. అందరికంటే ముందు ఇండియన్ ఆర్మీకు ఎంతగానో తోడుగా నిలిచింది. ఆర్మీకి ఆహారం అందించడం, ఆర్మీ కుటుంబాలకు సేవ చేయడం వంటి వాటిలో ఆర్ఎస్ఎస్ ముందుంది. దీంతో వీరి సేవలను దేశం మొత్తం గుర్తించింది.
అంతేకాదు వీరి సేవలకు గాను 1963లో రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనాలని అప్పటి ప్రధాని నెహ్రూ గారు వీరిని ఆహ్వానించారు. కేవలం 2 రోజుల ముందు వీరికి ఆహ్వానం అందినా దాదాపు 3000 మంది తమ యూనిఫామ్ దర్శించి పరేడ్లో పాల్గొన్నారు. అలాగే 1965లో కూడా ఇండియా పాక్ యుద్ధంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసిన సేవను అప్పటి తాత్కాలిక ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రత్యేకంగా కొనియాడారు. దేశంలో ఏ విపత్తు జరిగినా ముందు ఉండేది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. 1971లో ఒడిశాలో జరిగిన భయంకర తుఫాను నుండి భోపాల్ గ్యాస్ లీక్ వరకు, సిక్కు అల్లర్ల నుండి గుజరాత్ భూకంపం, సునామీ వరకు ఏ కార్యక్రమం జరిగినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ముందుంటారు. దేశం కోసం తమ వంతు సహాయం అందించారు. కేవలం మన దేశంలోనే కాదు, మన పొరుగు దేశాలు నేపాల్, శ్రీలంకలో కూడా సేవ చేస్తూనే ఉంటుంది. ఇన్ని సేవలు చేసినా ఆర్ఎస్ఎస్ మాత్రం ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. సేవే లక్ష్యంగా ఎంచుకొని ముందుకు సాగుతున్న ఆర్ఎస్ఎస్ను కూడా బ్యాన్ చేశారు. ఫస్ట్ టైం 1948లో గాంధీని గాడ్సే హత్య చేసినప్పుడు ఈ హత్యకు కారణం ఆర్ఎస్ఎస్ఏ అని భావించి నెహ్రూ మొదటిసారి ఈ సంస్థను బ్యాన్ చేశారు. రెండవసారి 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆర్ఎస్ఎస్పై బ్యాన్ పడింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చినప్పుడు మూడవసారి ఈ సంస్థపై బ్యాన్ విధించారు. ఆర్ఎస్ఎస్ ఓ సామాజిక సంస్థ అయినప్పటికీ దీని చుట్టూ రాజకీయాలు అలుముకున్నాయి. 1975 ఎమర్జెన్సీ టైంలో ఆర్ఎస్ఎస్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఒకానొక టైంలో రాజీవ్ గాంధీ కూడా ఆర్ఎస్ఎస్ ముందు తలొగ్గారు. ఆర్ఎస్ఎస్ ఎక్కువగా కాషాయ జెండాకు ప్రాధాన్యమిస్తుంది. అందుకే వీళ్ల ఆఫీసుల్లో, ఇండ్లలో జాతీయ జెండా కంటే ఎక్కువగా కాషాయ జెండా కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ తమ యాక్టివిటీని చూపిస్తోంది. బీజేపీలో ఉన్న చాలా మంది నాయకులు సంఘ్ నుండి వచ్చినవారే. వాజ్పేయి, అద్వానీ, అమిత్ షా, ప్రధాని మోడీ కూడా సంఘ్ నుండి వచ్చినవారే. ఓ వ్యక్తి నుండి ప్రారంభమైన సంఘ్ దేశంలోనే కాదు, నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆర్ఎస్ఎస్ స్థాపించి 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాము అనుకున్న సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేదు ఆర్ఎస్ఎస్. ఎన్ని కష్టాలు వచ్చినా తాము నమ్మిన సిద్ధాంతమే ఆయుధంగా ముందుకు సాగుతోంది. పరం సాధనం నామ వీరవ్రతం, పరం సాధనం నామ వీరవ్రతం, తదంతః స్ఫురత్వక్షయాధేయనిష్ఠా, తదంతః స్ఫురత్వక్షయాధేయనిష్ఠా, రదంతః ప్రజాగర్తు తీవ్రానిశం. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ సీ తెలుగు న్యూస్.